నమస్కారం అండి. నా పేరు బాజీ పఠాన్, ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మనందరికీ తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అన్ని శాఖల ఉద్యోగస్తులకు 2004 సెప్టెంబర్ 1 నుండి సిపిఎస్ అనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని, ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి లోపాలు దాదాపుగా 2015 సంవత్సరం డిసెంబర్ వరకు మేము అధ్యయనం చేసి, ఇది ఏ విధంగానూ ఉద్యోగికి ఉపయోగపడినటువంటి, కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే కొమ్ము కాసేటటువంటి పథకం అని మాకు అర్థం చేసుకోవడానికి అంత సమయం పట్టింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున బ్లాక్ డేగా పరిగణించి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కలిసి మేము దానిపైన నిరసనలు తెలియజేస్తూ, ఉన్నటువంటి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేస్తూ, ఆ సిపిఎస్ విధానం పట్ల మాకు ఉన్నటువంటి వ్యతిరేక భావాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ర్యాలీలు చేసాం, కొన్నిసార్లు ధర్నాలు చేసాం, కొన్నిసార్లు మరి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సిపిఎస్ అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీన్ని రద్దు చేసి మరి ఏ విధమైనటువంటి బెటర్ విధానాన్ని తీసుకురావడానికి అవకాశం ఉందో, ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీసుకురాగలం అనే దాని గురించి మాకు అధ్యయనం చేసి మీకు అందించడానికి, అమలుపరచడానికి ఒక సంవత్సరం కాలం అడిగున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మేము అగ్రెసివ్గా చేసేటటువంటి సాధారణమైన మా పోరాట పంథాను కాదనుకొని మరి ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్కి విన్నవించడం కోసం యాదం కావడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 1 మాకు బ్లాక్ డే కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక వారం 10 రోజుల క్రితం ఈ దేశ కేంద్ర ప్రభుత్వము యూపీఎస్ అనేటటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి, మరి అన్ని పథకాల కంటే కూడా యూపీఎస్ పథకం అనేది ఈ దేశంలో ఉన్న ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు కూడా అద్భుతమైన పథకం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆ జీవో తీసుకొచ్చినటువంటి ఎవరు ఆ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్ గారు, డాక్టర్ సోమనాథ్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం, ఆయన ఒక మాట అన్నారు. మేము సిపిఎస్ లేదా ఎన్పిఎస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మరలా ఓల్డ్ పెన్షన్లోకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఓల్డ్ పెన్షన్ అమలు చేస్తున్నాయి. వాటిని ఆపడం కోసం నేను మరి ఈ ప్రభుత్వం ఈ పెన్షన్ విధానాన్ని తీసుకురావడం కోసం ప్లాన్ చేస్తుంది అన్నారు. ఇందులోనే ఇది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఏ విధంగానూ మేలు చేయనటువంటి అంశం అనే విషయం క్లియర్గా అర్థమైపోతాం. అంటే ఓపీఎస్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి రావాల్సినటువంటి పాత 36,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంటే, వారికి ప్రభుత్వం అమలు చేసేటటువంటి 4,000 రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళకంటే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు, హెల్త్ కార్డులు ఇస్తున్నారు, అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టేటువంటి ప్రభుత్వాలు ఎందుకు సిపిఎస్ ఉద్యోగస్తుల్ని సెకండరీ గ్రేడ్ పీపుల్గా మీరు చూస్తూ ఉన్నారు? మేము ఈ దేశ పౌరులు అవునా కాదా? మేము ఈ దేశంలో బ్రతకాలన్నా వద్దా? మేము అన్నం తినమంటారా, చచ్చిపోమంటారా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్లు రెండూ కూడా మరి పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు 2017 సంవత్సరంలో 2 జీవోల ద్వారా అప్పటి వరకు లేనటువంటి, దేశంలోనే ఇప్పటి వరకు లేనటువంటి 2 జీవోలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ గ్రాటిట్యూడ్ మాకుంది, ఆయన గౌరవిస్తాం, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు గౌరవిస్తాం. మా చనిపోయినటువంటి సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన గ్రాట్యుటీ ఇచ్చారు, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, రిటైర్డ్ కాబోయేటటువంటి 2 రోజుల ముందు చనిపోవాలి సిపిఎస్ ఉద్యోగస్తుడు, అప్పుడు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఒకవేళ రిటైర్డ్ అయ్యే నాటికి అతను ఆరోగ్యంగా కనుక ఉన్నట్లయితే అతని కుటుంబం కూడా రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా సమీక్షించి మెరుగైనటువంటి మా జీవన విధానాన్ని మెరుగుపరిచేటటువంటి, మేము బ్రతకడానికి వీలు కల్పించేటటువంటి ఒక సరైనటువంటి విధానాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారిని మేము చాలా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ఆ వచ్చేటటువంటి జీతంలోనే నేను పెరిగాను, నేను పెద్ద అయ్యానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పున్నారు. కాబట్టి ఆయన తప్పనిసరిగా మా పెద్దన్నయ్యగా మేము భావిస్తా ఉన్నాం. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ తరఫున
అటు చంద్రబాబు నాయుడు గారికి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర మీకు ఉంది కాబట్టి ఆ దయాంత హృదయం మీకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని విరమించుకుంటాం, మిమ్మల్ని నమ్ముతున్నాం. ఖచ్చితంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని నమ్ముతున్నాం. అలాగే గత ప్రభుత్వం దుర్మార్గంగా తెచ్చినటువంటి జీపీఎస్ విధానాన్ని కూడా రద్దు చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. అలాగే యూపీఎస్ విధానం ఏదైతే మాకు వెన్నుపోటు పడవడం కోసం వాళ్ళు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అడాప్ట్ చేసుకోవాలని కూడా మేము నమ్ముతున్నాం. అలాగే పూర్తిగా ఉద్యోగికి అంగీకార యోగ్యమైనటువంటి ఓపీఎస్ విధానాన్ని కూడా మీరే తీసుకురావాలని చెప్పేసి మీకు హృదయపూర్వకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,000 మంది సిపిఎస్ ఉద్యోగుల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. పెద్దలు గమనించాలి, రాష్ట్రంలో వరదలతోటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు విజయవాడ అలాగే గుంటూరు నగరాల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులు చనిపోతే మంచిదే అనేటటువంటి పరిస్థితులకు మమ్మల్ని నెట్టివేయబడుతున్నటువంటి సందర్భాల్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులకు అందరూ కూడా ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు మాకు సమయం కావాలి, మేము మెరుగైనటువంటి విధానాన్ని ఇస్తామన్నారు కాబట్టి ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు ఎదురు చూద్దాం. జనార్దన రెడ్డి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏపీసీపీఎస్సీ. ఈరోజు ఈ సమావేశం గత 9 ఏళ్ళుగా సాంప్రదాయ పాలకులు మారారు, ప్రభుత్వాలు మారారు, అయినా కానీ మా తలరాతలు మారలేదు. ప్రతి ఉద్యోగి పాత పెన్షన్ను కోరుతూ ఉంటే వచ్చేటువంటి ప్రతి ప్రభుత్వము సిపిఎస్ని మార్చి జీపీఎస్ అని యూపీఎస్ అని అమలు చేస్తామని చెబుతున్నాయి. అయితే ఏపీఎస్ కూడా ఉద్యోగులకు ఫీజులు అనేది ప్రసాదించదు. ఉద్యోగులకు ఫీజును ప్రసాదించేది కేవలం ఓపీఎస్ మాత్రమే. ఓపీఎస్కు ప్రత్యామ్నాయము దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఓపీఎస్ మాత్రమే అవుతుంది తప్ప ఏ జీపీఎస్ సిపిఎస్ కాదండి. అయ్యా బాబు, మాకు ఓపీఎస్ ఇవ్వండి అంటే కనుక దానికంటే మెరుగైంది దీనికంటే మెరుగైందని ఏ మెరుగులు లేనటువంటి జీపీఎస్లు యూపీఎస్లను ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కోరుకోడు. కేవలం పాత పెన్షన్ మాత్రమే పాత పెన్షన్కి ప్రత్యామ్నాయమని మరొకసారి చెబుతున్నాం. ఈ విధంగా ప్రతి ప్రభుత్వము కృషి చేయాలని, కృషి చేయకపోతే ఏం జరుగుతుందో 2024లో చూసాము, అదే జరుగుతుంది. ఇప్పటికైనా ప్రతి ప్రభుత్వము ఉద్యోగ వ్యతిరేక విధానాలను మార్చుకొని ఉద్యోగి అనుకూల నిర్ణయాలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం సమయం కోరింది. ఈ 1 సంవత్సరం సమయంలో రిటైర్డ్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులు అనేక బాధలు పడుతున్నారు. దానికోసం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి 5 లక్షల కంటే లోపల పెన్షన్ అమౌంట్ ఉండి రిటైర్ అయినటువంటి వాళ్ళకి హెల్త్ కార్డులు మరియు సామాజిక పెన్షన్లను అమలు చేయాలని ఈ సంవత్సరం లోపల, అదేవిధంగా 5 లక్షల కంటే ఎక్కువ తీసుకొని అంతో ఇంతో పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్లకు హెల్త్ కార్డులు అమలు చేయాలని, అసలు మొత్తానికి ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళలో ఎంతమంది పెన్షన్ పొందుతున్నారు, ఇది కొత్త పెన్షనే కావచ్చు, ఎంతమంది పొందుతున్నారు, ఎంతమంది పెన్షన్ పొందకుండా ఉన్నారు, ఎంతమంది రిటైర్మెంట్ అమౌంట్ కూడా తీసుకోలేదు అవగాహన రాహిత్యం వల్ల అనేటువంటి ఒక నివేదిక తెప్పించుకొని ప్రతి ఉద్యోగికి మేలు చేయాలని, అది బాధ్యతగా స్వీకరించాలని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు.